డిలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు బీఆర్ఎస్ బృందం సిద్ధమైంది. కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం చెన్నై వెళ్లారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు శంషాబాద్ విమానాశ్రయం నుండి చెన్నై బయలుదేరి వెళ్లారు. రేపు ఉదయం దక్షిణాది రాష్ట్రాల జేఏసీతో సమావేశానికి హాజరు కానున్నారు. అనంతరం సీఎం స్టాలిన్తో కేటీఆర్ బృందం ప్రత్యేకంగా భేటీ అవుతారు. సమావేశం ముగిసిన అనంతరం మాజీ గవర్నర్ నరసింహన్ ఇంటికి వెళ్లనున్నారు కేటీఆర్. ఇక రేపు జరగబోయే ఈ సదస్సులో ప్రస్తుత డిలిమిటేషన్ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే నష్టాలను ఎండగడుతూ కేటీఆర్ ప్రసంగించనున్నారు. ప్రస్తుత డిలిమిటేషన్ విధానం దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని బలహీనపరుస్తోందని, దీనివల్ల దేశ ఆర్థికాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్న ఈ రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని కేటీఆర్ ఇప్పటికే హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై అందరికన్నా ముందుండి పోరాడుతున్న పార్టీ భారత రాష్ట్ర సమితి అని కేటీఆర్ పేర్కొన్నారు. రేపటి సమావేశం తర్వాత దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకతాటిపైకి వచ్చి దేశ ప్రగతికి బాటలు వేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశం డిలిమిటేషన్ విధానంపై బలమైన వ్యతిరేకతను కేంద్రానికి చాటనుందని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, డిలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు బీఆర్ఎస్ బృందం సిద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నై బయలుదేరారు బీఆర్ఎస్ వర్కిన కేటీఆర్ ఆధ్వర్యంలోని బృందం. ఈ బృందంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డితో పాటు జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ షబీపూర్ రాజుతో పాటు రాజ్యసభ సభ్యులు భద్రరావు. అయితే ఏదైతే రేపు దక్షిణాది రాష్ట్రాల జేఏసీ సమావేశం స్టాలిన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు చెన్నై ఐటీసీ చోళా హోటల్లో ఈ జరుగుతున్న సమావేశానికి బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం హాజరు కానుంది. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని అక్కడ ప్రత్యేకంగా చర్చించనున్నారు. అంతేకాకుండా ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు జరిగిన అన్యాయం పైన మొదటిసారి 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అన్ని సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా సందర్భాల్లో కూడా కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. కేంద్రంలో ఉన్న ఏ పార్టీ అధికారంలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా గతంలో అనేక సందర్భాల్లో నిధుల విషయంలో చెప్పారు. వాళ్ళ మరొకసారి ఏదైతే రాష్ట్ర పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన వల్ల చాలా నష్టం ఏర్పడుతుంది, నియోజకవర్గాల సంఖ్య తగ్గుతుంది కనుక ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు మరొకసారి నష్టానికి గురవుతున్నాయి. అదే ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం భారీగా సంఖ్య పెరుగుతుంది. జనాభా ప్రాతిపదికన చేయాల్సిన అవసరం ఉంది కనుక ఖచ్చితంగా ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా పోరాటం చేస్తుంది. మళ్ళొక్కసారి కూడా పోరాటానికి సిద్ధమవుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. వాళ్ళు రేపు జరగనున్న స్టాలిన్ సమావేశం అనంతరం కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయం పైన, అంటే ఏదైతే డీలిమిటేషన్ తో జరిగే అన్యాయం పైన గతంలో నిధుల విషయంలో గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సందర్భాల్లో కూడా నిధుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ గలం ఇప్పింది. అటు కాంగ్రెస్ ఉన్నా ఇటు బీజేపీ ఉన్న కేంద్రంలో జరిగే నష్టం మాత్రం ఇటు దక్షిణాది రాష్ట్రాలు అని చెప్పేసి కూడా అనేక సందర్భాలు చెప్పింది. అంతేకాకుండా కేంద్రానికి పోయే వాటలో దక్షిణాది రాష్ట్రాల వాటనే ఎక్కువగా ఉంటుంది. కానీ ఇచ్చే వాటిలో మాత్రం దక్షిణాది రాష్ట్రాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తారు, పూర్తిగా నిరాశకు గురి చేసే విధంగా ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల ప్రజల సొమ్ముతోనే కేంద్రం అనేక ఉత్తరాది రాష్ట్రాలను పాలిస్తుంది, ఉత్తరాది రాష్ట్రాలను అభివృద్ధి చేస్తుంది. కానీ ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం పట్టింపు ఉండదని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు వర్కింగ్ కేటీఆర్ కూడా చెప్పారు. వాళ్ళ ఏదైతే డీలిమిటేషన్ వల్ల జనాభా ప్రాతిపదికన ఖచ్చితంగా చేయాల్సి ఉంది, కానీ ఖచ్చితంగా డీలిమిటేషన్ అనేది ఒక దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది కనుక దక్షిణాది రాష్ట్రాల విషయంలో ఏదైతే జరుగుతుందో ఈ డీలిమిటేషన్ అనేది ఉత్తరాది రాష్ట్రాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, దక్షిణాది రాష్ట్రాల సంఖ్య తక్కువగా ఉంటుంది కనుక దక్షిణాది రాష్ట్రాలు మరొకసారి కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ ను ఏదైతే చేయాలనుకుంటుందో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సమానంగా, అన్ని రాష్ట్రాల విస్తీర్ణాన్ని బట్టి కావచ్చు, అన్ని రాష్ట్రాల గత ఎంపీ సీట్లను అది అనుగుణంగా చేయాల్సిన అవసరం ఉంది కనుక ఖచ్చితంగా మరొకసారి దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా ఈ లోక్సభ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అనేది అన్ని రాష్ట్రాలకు సమానంగా చేయాలి. కానీ ఉత్తరాది రాష్ట్రాలు ఒక రకంగా, దక్షిణాది రాష్ట్రాలు ఒక రకంగా చేస్తే ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రమైన యూపీలో 80 మంది ఎంపీలు ఉన్నారు, అక్కడ మరో 20 మంది ఎంపీలు పెరిగే అవకాశం ఉంది. ఇటు బంగ్లా అంటే వెస్ట్ బెంగాల్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున మరిన్ని ఎంపీలు పెరిగే అవకాశం ఉంది. ఇటు రాజస్థాన్, అటు బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఎంపీల సీట్లు పెరిగే అవకాశం ఉంది. కానీ దక్షిణాది రాష్ట్రాలకు వస్తే కేవలం 18 సీట్లు మాత్రమే పెరిగే అవకాశం కనిపిస్తుంది కనుక ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు మరొకసారి నిధుల విషయంలో కావచ్చు అన్ని అంశాల్లో కూడా నిర్లక్ష్యానికి గురవుతాయి. దక్షిణాది రాష్ట్రాల అంశం అనేది మరొకసారి తెర మీదకి రావాల్సిన అవసరం ఉంది, మరొకసారి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో దక్షిణాది రాష్ట్రంలో భాగమైన తెలంగాణకు నిధుల విషయంలో 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసిన
కేంద్ర ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ఆ రాష్ట్ర సొంత ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇవాళ మరొకసారి కూడా ఎంపీల సంఖ్య తగ్గినట్లయితే దక్షిణాది రాష్ట్రం మరింత తీవ్ర నష్టం జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన నిధులు కావచ్చు, అనేక అంశాల్లో కూడా నష్టపోతుంది. కనుక రేపు జరిగే ఈ దక్షిణాది రాష్ట్రాల జేఏసీ తమిళనాడు ముఖ్యమంత్రి ఈఎంకే అధినేత స్టాలిన్ ఆధ్వర్యం జరిగే సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి పాల్గొని దక్షిణాది రాష్ట్రాలు జరిగే అన్యాయపైన చర్చించనున్నారు. కొద్దిగా రైట్ లెవెల్. థ్యాంక్ యూ.